guys, welcome back to my YouTube channel. సో ఈరోజు అయితే మేము అసలు ఎక్కడికి వెళ్ళాలనుకొని ఎక్కడికో వచ్చామన్నమాట. ఊరికే బయటకు వచ్చాము, బట్ మంచిగా కండ్లకు ఆక్సిజన్ పార్క్ అయితే వెళ్దాం అనుకున్నాము. అందుకని చెప్పేసి ఇక్కడికి నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అండ్ మా అక్క వచ్చామన్నమాట. హైలైట్ ఏమైందంటే స్టార్టింగ్లోని మ్యాప్ ఓపెన్ చేసినప్పుడు పార్క్ క్లోజ్ అని ఉంది. అక్కడ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత పార్క్ మళ్ళీ ఓపెన్ ఉందని తెలిసి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఎలా తెలిసింది అది చెప్పాలి నువ్వు. బికాస్ ఆఫ్ మీ ఫ్రెండ్స్, మన పార్ట్ టైం సైంటిస్ట్. సో తన వల్లే మాకు పార్క్ ఓపెన్ ఉందని తెలిసింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. యా, షీఈస్ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఆవిడ ఎవరు అనుకున్నారు తెలుసా? మీరు మత్తుల వద్దలలోని యేసుదాస్ చూసారు కదా, వాళ్ళ సిస్టర్, యేసుదాస్ వాళ్ళ సిస్టర్ ఆమె. సో ఇప్పుడైతే మేము టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ గైస్, అండ్ ఇది రూట్ మ్యాప్ అంట. ఏదో చెప్తున్నారు కానీ మనకి ఇన్ని పాయింట్స్ అసలు గుర్తే ఉండవు. కానీ ఒక చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది అక్కడ, కనుక మనకి ఉయ్యాలు ఉంటే మంచిగా ఊగొచ్చు. నెక్స్ట్ బుద్ధుడి స్టాచ్యూ, బటర్ఫ్లై ఫోటో పాయింట్ అంట, టార్టాయిస్ పౌండ్, నైస్. లైక్ ట్రీ హౌస్ కూడా ఉందంట, ట్రీ హౌస్ కూడా వెళ్దాము. అలా మ్యాప్లు అన్నిటి దగ్గర పెడితే బాగుండు. సో ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఆక్సిజన్ పార్క్ అయిందేమో, మంచిగా ఆక్సిజన్ వస్తుందేమో. సరే గైస్, మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తాను ఈ ఆక్సిజన్ పార్క్కి. ఐ నో హౌ టు డూ వ్లాగింగ్. దీనమ్మ బత్తాయిలో చిక్కుడుకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చిక్కుడుకాయలా? అంత పెద్దగా ఉన్నాయేంటి చిక్కుడుకాయలు? ఏంటక్క అది? అరటికాయలా? మా ఫ్రెండ్స్ ఏమో చిక్కుడుకాయలు కావంటారు. ఏ కాయలో కామెంట్ చేయండి. ఓకేనా అక్క? నా వ్లాగ్ లోకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా, కాంట్రవర్సీ అయిపోతే బీప్లు వేసుకుంటున్నా. నిజంగా ఇవి కనుక మీకు ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి గైస్. అంటే లైక్ మా అక్క చెప్పింది కదా. అయ్యో, నేను యూట్యూబ్ ఓపెన్ చేసేసి చిన్న చిన్న షార్ట్లు అయితే పెట్టేస్తాను. షార్ట్స్ కి ఇలా స్ట్రైట్ గా పెట్టాలి కెమెరా. మా అక్కకు వ్లాగింగ్ రాదు, మళ్ళీ వచ్చి నాకు చెప్తుంది గైస్. ఇలా నడుచుకొని వెళ్తున్నాం. ఈరోజు వీళ్ళందరితో వచ్చాను నేను. యాక్చువల్లీ I don't know how to do all this stuff from the camera. లోపల అయ్యా గైస్, లోపల నెట్ లేదు గైస్. అయ్యో చెప్పొచ్చు. నడుస్తుంటే చెప్పిలా వెళ్ళిపోయింది గైస్. అప్పుడు ఇలా వేసుకొని వచ్చాను. అదే మన పుష్ప స్టెప్. గైస్ అసలు మేము ముగ్గురం ఒక్కొక్క విధంగా చేస్తున్నాం వ్లాగింగ్. సో అన్ని కిచిడి అయిపోయి మీకు వాయిస్లు వస్తాయి. Actually I'm from Toronto. Yeah, she is from California, San Francisco. Yeah. Paris. Hey, butterfly. What? ఏమో సౌండ్ వచ్చిందిరా అందులో నుంచి. అక్కను అట్లా భయపడతా. సౌండ్ ఇన్ ద సెన్స్ అందులో ఏదో గైస్ ఏదో సౌండ్ వచ్చిందంట. ఏమైనా పులులు, సింహాలు వస్తాయా? ప్లే ఏరియాకి వెళ్దాం గైస్. ఉయ్యాలు ఉంటే ఊగొచ్చు మంచిగా. అక్క అక్కడ ఏదో సౌండ్ వచ్చిందండి ఇందాక వెళ్ళినట్టు. సో దిస్ ఇస్ ద బటర్ఫ్లై ఫోటో పాయింట్ అంట. మేబీ చెట్టు ఇలా బటర్ఫ్లైలో వచ్చిందని హైలైట్. ఇక్కడ ఫోటోలు దిగడానికి తప్పు కాకుండా మెయిన్ పేర్లు గీసుకొని చెక్కుకుంటున్నారు. బ్రో అక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, కామ్గుండు. ప్లే ఏరియా ఉంటుందంట, పదండి వెళ్దాం. సో గైస్ మనం ఇందాకలా బుద్ధుడి స్టాచ్యూ అని చూసాం కదా అక్కడ. సో అక్కడికి వెళ్తున్న దారిలో ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది, వుడ్ పెక్కర్ ఉందనుకుంటా, బట్ నాకు కనిపించట్లేదు. అయినా చాలా వామ్మనే. ఇప్పుడు మీకు బుద్ధుడి స్టాచ్యూని చూపిస్తే షాక్ అవుతారు. ఇదిగోండి, ఇదే బుద్ధుడి స్టాచ్యూ అంట.
మధ్యలో దీపాలు కూడా పెట్టేశారు పాపం బుద్ధుడిని. అక్కడైతే వుడ్ పేకర్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కనీసం వాట్ ఈస్ దట్ సౌండ్ బ్రో? సో నెక్స్ట్ ఇక్కడ అసలు వీళ్ళు ఇక్కడ చెట్ల మీద కూడా పేర్లు రాయడం వదలలేదు గైస్. అక్కడ ఎవరో పిక్నిక్ వచ్చినట్టున్నారు, ఫ్యామిలీ అందరు కలిసి గేమ్స్ ఆడుకుంటున్నారు. అది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కదా, ఉయ్యాలు ఉందేమో చూద్దాం వెళ్ళి. అది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఉయ్యాలు ఉందేమో చూద్దాం. ఓ వీడియో ఏదో ఫోటోషూట్ అవుతుంది గైస్ ఇక్కడ. ఓ నైస్. ఇది ఎక్కి ఏం చేస్తాం మనం? ఇది ఎక్కడానికి ఆప్సారు. ఎక్కిన తర్వాత కింద ఇరిగిపోయింది అనుకో. ఇది వ్యూ పాయింటా? ఏం కనిపిస్తుంది? అవునా? ఇక్కడ ఏదో జారబండి ఉంది గైస్. ఉయ్యాలుంటే బాగుండు. యా ఇప్పుడు మా అక్క ఇది ఎక్కి సాహసం చేయబోతుంది. లెట్స్ సీ. ఇలాంటివి నిపుణులున్న పర్యవేక్షణలో చేయాలి. అంటే నేనే ఆ నిపుణురాలుని. సైడ్ సైడ్ కాదు, పైకి పైకి ఎక్కాలి. ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పెద్ద సాహసం చేసి ఇది ఎక్కుతుంది, కింద పడిపోయిననుకో. ఎందుకంత కాపీరైట్స్ పడతాయి. స్పైడర్ ఉమెన్ ని మీరు ఎవరైనా చూసారా? స్పైడర్ ఉమెన్, స్పైడర్ ఉమెన్. అక్క కింద పడ్డావంటే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఆ టైర్ కూడా ఎక్కుతారా రాక? ఏ ఎక్కడ వద్దొద్దు, ట్రై చేస్తుంది. అదేం పడదు. ఓ లక్క గెలిచిందిరా. అది పట్టుకో పట్టుకో, గట్టిగా పట్టుకో. అన్ని సాహసాలు చేయకుండా కామ్ మళ్ళీ ఎలా ఎక్కువ దీప. ఇట్లా ఆడుకుంటున్నాం గైస్, చూసారు కదా మీరు కూడా రండి. ఇట్లా ఆడుకోలేని వాళ్ళు ఆ బండ ఉంది చూసినారా, ఆ బండ మీద కూర్చోండి. వావ్, స్పైడర్ ఉమెన్, స్పైడర్ ఉమెన్. ట్రూ ఉమెన్ రా, ఎంపవర్మెంట్. అంతే గైస్. ఇది బటర్ఫ్లై స్పాట్ అంటే ఇక్కడ మనం మంచిగా కూర్చొని ఫోటోలు దిగడానికి కూడా ప్లేస్ ఇచ్చారు. అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ వే. ఎవరో ఆడుకుంటున్నారో ఏంటో మరి. నీట్గా మీరు ఇలాంటి ప్లేస్కి వస్తున్నారంటే స్నాక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ పట్టుకొని రండి, బెస్ట్. అప్పుడే ఈ డ్రమ్స్ చూస్తే మా వాళ్ళకి మగధీర స్టంట్ చేయాలనిపిస్తుందంట. మగధీరలా డ్రమ్ములు కొట్టినట్టు కొట్టాలి ఇప్పుడు మనం. మధ్యలో ఆగిపోతాడు కదా అంతేనా, ఇట్లా చేయబట్టు. సో గైస్ నెక్స్ట్ మనం టార్టాయిస్ లేక్ అయితే వెళ్తున్నాము. బట్ ఈ రోడ్ అయితే చాలా బాగుంది, ఆకులు ఉంటే ఇంకా బాగుండేది. సో గైస్ ఇది డెవిల్స్ ఓల్డ్ మ్యాన్ ట్రీ అంట. నెక్స్ట్ ఏమో అటుపక్క ట్రీ హౌస్ ఉంది. ఆ ముందుకు టార్టాయిస్ లేక్ ఉందంట, బట్ ఇట్స్ ఎండిపోయిన లేక్, మనం ఏం చేయలేము. ఇక్కడ మంచి ఫొటోస్ దిగొచ్చు మనము. మేము ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇంటికి అయితే అనుకుంటున్నాము. సో లెట్స్ సీ, వెళ్తామా లేదా వేరే ప్లేస్కి ఇంకెక్కడికి వెళ్తే అది వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, లేదా ఇంటికి వెళ్ళిపోతే ఎండ్ చేసేస్తాను, అంతే సింపుల్. గైస్ వెళ్ళిపోతున్నాము, కానీ చాలా దాహం అయితే వేస్తుంది. అక్క జస్ట్ మిస్ గేసి పడేదండి, వ్లాగ్లో తెలిసిపోయింది. ఓకే గాయస్, ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక వ్లాగ్ ఎండ్ చేస్తాను. బాయ్.